మకర రాశి వారికి ఏప్రిల్ 4వ తేదీ శనివారం అనగా ఈ రోజున దిన ఫలితాల ప్రకారం మీకు ఈరోజు ఒక సాధారణంగా మొదలైనట్లే మీకు అనిపించినా కూడా మీ జీవితంలో ఒక పెద్ద విశేషమైనటువంటి మలుపు తీసుకురాబోతున్న రోజు అనమాట. ప్రత్యేకంగా సాయంత్రం సమయానికి వచ్చే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ అది మీకు కేవలం సమాచారం మాత్రమే కాదండి, మీ భవిష్యత్తును మార్చే శుభ సందేశంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కాల్ ద్వారా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీరు ఊహించినటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు రానుంది. ఈ వార్త మీ మనసులో ఆనందాన్ని నింపడమే కాకుండా మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుందండి. ఇంతకాలం ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ మొదలయ్యే సూచనలు, కొత్త అవకాశాలు మీ వైపు వస్తున్న సంకేతాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చే ప్రతి ఫోన్ కాల్ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ అదృష్టాన్ని మేలుకొల్పే సందేశం కావచ్చు. కాబట్టి మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించే ప్రారంభం అవ్వచ్చు. మొత్తానికి ఈరోజు ఒక చిన్న కాల్ పెద్ద మార్పుకి నాంది పలకవచ్చు. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ మకర రాశి వారు ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది క్లియర్గా అర్థమవుతుంది. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశిగా ఉంటుందండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మకర రాశి వారి కిందికి చెందుతారు. అధిపతి గ్రహం శని, అధిపతి దేవుడు శని దేవుడు. అలాగే శివారాధన కూడా మకర రాశి వారికి కూడా చాలా ముఖ్యం. ఈ యొక్క రాశి వారికి క్రమశిక్షణ చాలా ఎక్కువగా కలిగి ఉంటారండి. కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకునే నైజం. ఎక్కువగా తమ విషయాలను బయట పెట్టరు. లక్ష్యం ఉంటే ఏమైనా చేసి సాధిస్తారనమాట. బయటకు సీరియస్గా కనిపిస్తారు కానీ లోపల మంచి మనసు అయితే ఉంటుంది. ఆలస్యంగా అయినా కానీ స్థిరమైన విజయాన్ని తప్పకుండా సాధిస్తారండి. మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు నీలం మరియు నలుపండి. అలాగే అదృష్ట సంఖ్యలు 8, 4. దక్షిణ దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు లేదా ప్రయాణం దక్షిణ దిశలో ప్రారంభిస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయన్నమాట. అలాగే శనివారం కావడంతో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి. ఓం శనీశ్వరాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. శివాలయంలో అభిషేకం చేయడం కూడా ఈరోజు మీకు చాలా మంచిదన్నమాట. అలాగే దోష నివారణ పరిహారాలండి. ఒక నిమ్మకాయ తీసుకొని మీ మీద తిప్పి బయట వేయండి. నరదిష్టి పూర్తిగా తగ్గిపోతుంది. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందన్నమాట. ఇక నల్ల నువ్వులు దానం చేయండి. పేదలకు బట్టలు ఇవ్వండి. అన్నదానం చేయడం చాలా శుభం అన్నమాట. ఇక మీరు ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. మీ ప్లాన్స్ కూడా ఎప్పుడు కూడా బయట పెట్టకండి. ఈ యొక్క రాశి వారికి కష్టం ఎక్కువ కానీ ఫలితం కూడా పెద్దదే. శని పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు. మీ కష్టానికి దేవుడు ఫలితం తప్పకుండా ఇస్తాడనమాట. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఒక విశేషమైనటువంటి పరిణామం ఎదురు చూస్తుందండి. మీరు ఊహించని సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ ఇది సాధారణ సంభాషణ కాదు, మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శుభవార్తగా మార్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీరు మర్చిపోయినటువంటి ఒక అవకాశము అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ఉద్యోగం లేదా కెరీర్కు సంబంధించినటువంటి మంచి వార్త తీసుకొని రావచ్చండి. మీరు ప్రయత్నించినటువంటి ఉద్యోగం నుండి కాల్ రావడం, మీరు మీ పనిని గుర్తింపు లభించి కొత్త బాధ్యతలు పదోన్నతి గురించి ఆ సమాచారం అందడం జరుగుతుందన్నమాట. కొందరికి ఇది ఒక కొత్త ఉద్యోగ ఆఫర్ రూపంలో ఉండొచ్చు. మరికొంతమందికి అయితే విదేశీ అవకాశం ఉంటుంది కదండి. పెద్ద ప్రాజెక్టు బాధ్యతగా కూడా మారొచ్చు అనమాట. ఈ ఒక్క కాల్ మీ స్థాయిని పూర్తిగా పెంచి మీ జీవితంలో పెద్ద మలుపు తిప్పగలదని తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ కాల్ ఆర్థిక పరంగా కూడా చాలా మంచి మార్పు తీసుకొని రాగలదండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బు రావడం, నిలిచిపోయినటువంటి చెల్లింపులు క్లియర్ అవ్వడం, కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం రావడం, ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలపరిచి మీరు ఊహించని స్థిరత్వాన్ని అందించగలదు. కుటుంబం మరియు సంబంధాల విషయంలో కూడా ఈ ఫోన్ కాల్ ఒక శుభ సూచన అవుతుందన్నమాట. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం లేదా పెళ్లి, నిశ్చితార్థం వంటి శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. ఈ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని పెంచి మీ హృదయానికి ప్రశాంతత కూడా ఇస్తుందన్నమాట. కొంతమందికి ఈ కాల్ చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సంకేతం. మీరు ఎంతో కష్టపడి ప్రయత్నించిన పని ఇప్పుడే సఫలమవుతుందనే సూచనగా కూడా ఇది ఉండొచ్చు. ఇది మీరు వదిలేయాలని అనుకున్న విషయం మళ్ళీ మీకు ఆశ కలిగించేలా ఉంటుందన్నమాట. అత్యంత ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ద్వారా మీలో ఒక కొత్త నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతుందన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సందేహాలు, భయాలు తగ్గిపోతాయి. నా సమయం వచ్చేసింది అనే భావన మీలో పుట్టుకొస్తుంది. ఇది మీ ఆలోచనలను మార్చి మీ జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని కూడా ఇస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కలిగే మార్పులు వచ్చేసి
కెరీర్‌లో ఎదుగుదల, కొత్త అవకాశాలైతే ఉంటాయండి. ఆర్థికంగా లాభాలు, నిలిచిపోయినటువంటి డబ్బు రావడం కానీ, కుటుంబంలో శుభవార్తలు, సంబంధాల బలం పెరగడం కానీ, నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ సఫలమవ్వడం, మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరగడం కానీ, అంటే అందుకే మకర రాశి వారు ఈరోజు సాయంత్రం వరకు వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క కాల్ అనేది మీ అదృష్టాన్ని మేలుకొల్పే సంకేతం అవ్వచ్చు. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చనమాట. గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో ఈ చిన్న ఫోన్ కాల్ పెద్ద విజయానికి మొదటి అడుగైతే అవుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యం ఇప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. మీ జీవితంలో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు ఉంటాయి కదండి, ఆలస్యాలు, అనుకోని సమస్యలు, ఇవి కేవలం గ్రహ ప్రభావం వల్లే మాత్రమే కాదనమాట. ఇంటి కులదేవత ఆరాధన తగ్గిపోవడం వల్ల కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మన పూర్వీకులు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ వచ్చారనమాట, ఎంత పెద్ద దేవుళ్ళను పూజించినా కులదేవతను మర్చిపోతే పూర్తి రక్షణ ఉండదని. మరి కులదేవత అంటే మన కుటుంబాన్ని, మన వంశాన్ని కాపాడే ఆధ్యాత్మిక శక్తి అండి. మీరు ఆ దేవతను మర్చిపోతే, ఆ దేవుడిని మర్చిపోతే పనులు ఆలస్యం అవడం కానీ, అడ్డంకులు రావడం కానీ, ఆర్థిక సమస్యలు పెరగడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఇంట్లో కలహాలు పెరగడం కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మకర రాశి వారు తప్పకుండా వారానికి ఒక్కసారైనా కులదేవతను స్మరించుకోండి. ఇంట్లో ఒక దీపం వెలిగించుకోండి, నమస్కరించుకోండి, కులదేవత నామస్మరణ చేసుకోండి, ఆరాధించుకోండి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా మీ విలేజ్లో, మీ పల్లెటూర్లలో కులదేవత అనేవారు మన కొలువై ఉంటారు కదండి, ఆ కులదేవత గుడికి వెళ్ళండి. సంవత్సరానికి ఒక్కసారైనా టెంకాయని సమర్పించరండి, ప్రసాదం నైవేద్యంగా పెట్టిరండి. అలాగే పండగ రోజుల్లో ప్రత్యేక పూజ చేసుకోండి. ఇలా కులదేవత ఆశీర్వాదం ఉంటే కనుక మీ జీవితం స్థిరంగా, సంతోషంగా, రక్షితంగా మారుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఒకటి తప్పకుండా గుర్తుపెట్టుకోండి, నరదిష్టి ప్రభావం అనేది కొంచెం నెగిటివ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి నరదిష్టి అంటే ఏంటంటే ఇతరుల అసూయ, ఇతరుల కుళ్ళు, కుతంత్రాలు, అలాగే చెడు దృష్టి, చెడు చూపులు, ఈర్ష, ద్వేషం, పగలు, ఇవన్నీ ఉంటాయి కదా. నెగిటివ్ ఆలోచనలు మనపై ప్రభావం చూపుతాయన్నమాట. మీరు ఎదుగుతుంటే, సంతోషపడుతుంటే, ఆనందంగా ఉంటుంటే, మీరు ఎంతో ఇంట్లో కుటుంబంతో ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి రోజులు ఉంటాయి కదా, అవి కొంతమంది చూడలేరండి. వారి వల్ల దృష్టి అనేది మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారతాయన్నమాట. అప్పుడు మనకు అర్థం కాదు, ఉన్నట్టుండి ఒకప్పుడు మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళము, ఎందుకు ఈ మధ్య ఇలా ఇలా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, ఒకప్పుడు మన ఇంట్లో డబ్బు ఎక్కువ ఉండేది, ఎందుకు ఇప్పుడు ఆర్థికంగా సమస్యలు వస్తున్నాయి, అప్పుల పాలైపోతున్నామే, ఒకప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు ఇలా ఉన్నాము అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అవన్నీ కేవలం నరదిష్టి వల్ల కలిగే కొన్నిటువంటి అనర్థాలు అనమాట మనకి. అంటే అన్నీ అని కాదు, కొన్ని తప్పకుండా నరదిష్టి ప్రభావం వల్ల అనర్థాలు జరుగుతాయండి. పనులు సడన్గా ఆగిపోతాయండి. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు కూడా రావడం కానీ, డబ్బు నిలవడకపోవడం కానీ, ఇంట్లో కలహాలు పెరగడం కానీ, మానసిక ఒత్తిడి, భయం పెరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా నరదిష్టి వల్ల కలిగేటువంటి కొన్ని ఇబ్బందులు అనమాట. నరదిష్టి పోవడానికి కొన్ని పూజలు, పరిహారాలు అయితే చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ఒక నిమ్మకాయని తీసుకొని మీ మీద 3 లేదా 7 సార్లు తిప్పి బయట పాడేయండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. వారానికి కనీసం ఒక్కసారి చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం శత్రు దోషాలు తగ్గుతాయండి. ఒక ఓం నమ శివాయ లేదా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాలను జపించుకోండి. ఈ యొక్క రాశి వారికి ప్రత్యేక పూజలు అంటే శనివారం రోజున శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం, శివాలయంలో అభిషేకం చేయడం చాలా శుభం. కృష్ణ వర్ణ దుస్తులు ధరించడం శుభ ఫలితాలు ఇస్తుందన్నమాట. శనివారం ఈరోజే కాబట్టి శనిదేవుడికి నువ్వుల నూనెతో తప్పకుండా దీపం వెలిగించుకోండి. అలాగే హనుమంతుని గుడికి కూడా వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి. మీకు ఎటువంటి పీడ, దోషాలు ఏ ఉన్నా సరే అండి, మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి సింధూరాన్ని పెట్టుకొని వస్తే కనుక మనకు అసలు ఏ నరదిష్టి ఉన్నా పూర్తిగా తొలగిపోతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కదా, అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక నల్ల నువ్వులు దానం చేయండి. పేదలకు బట్టలు దానం చేయడం కానీ, అన్నదానం చేయడం కానీ, ఇవి శని ప్రభావాన్ని తగ్గించి జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొని వస్తాయన్నమాట. మీ కష్టాలకు ఒక్కసారిగా పరిష్కారం రావాలంటే తప్పకుండా మీరు కులదేవత ఆరాధన చేసుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి కష్టాలు రావడం సహజం, ఎందుకంటే శని పరీక్షిస్తాడు కాబట్టి. కానీ మీరు కులదేవతను స్మరించి కులదేవత ఆరాధన చేసుకోండి. మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది. మీ కష్టాలు అవకాశాలుగా మారుతాయి. మీ అడ్డంకులని విజయానికి దారులు అవుతాయన్నమాట. గుర్తుంచుకోండి, కులదేవత మీతో ఉంటే ఎవరు మీకు హాని చేయలేరండి. దేవుడిని నమ్మినటువంటి వారికి దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడనమాట.
కాబట్టి ఈ రోజు నుండే ప్రారంభించండి. భక్తితో ముందుకు సాగండి. కులదేవత ఆరాధన నామస్మరణ చేసుకోండి. నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు చెప్పాను కదా, అవి కూడా చేసుకోండి. మీ జీవితంలో శుభ మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. సాయంత్రం లోపు ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా అద్భుతం కూడా మీకు ఏదో ఒక విధంగా తప్పకుండా శుభవార్త కూడా మీరు వినే తీరుతారనమాట. ఏదో ఒక విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వస్తుంది. సంతోషంగా ఆనందంగా ఈరోజు మీ జీవితాన్ని గడుపుతారు. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.